అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం రేపు ఏం చేయాలి, మనం చేసేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి బలోపేతమైనటువంటి నియోజకవర్గము ఆలయ నియోజకవర్గం అనేది నిరూపణమైంది. ఎందుకంటే 3 సార్లు వరుసగా పార్టీ పెట్టిన తర్వాత 3 సార్లు గెలిపించడం అంటే ఆశామాషం కాదు. ఆ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులని ఖచ్చితంగా చెప్పగలుగుతామని అంత కష్టపడి గెలిపించే రోజు మనందరూ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరినీ కూడా పేరు పేరుగా అభినందిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు అభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే మొన్ననే చెప్పారు, ఆయన సూపర్ 6, సూపర్ 7 అన్ని కంప్లీట్ చేసేసాను, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాయకు మందం వేస్తామంటున్నారు. కానీ సూపర్ 6, సూపర్ 7 ఏ పూర్తి చేశారు? నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ పంపిస్తారన్నారు, ఇచ్చారా? 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు 18,000 10,000 చొప్పున 18,000 ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చినారా? అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాల దాకా ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారన్నారు, వాళ్ళకి ఇచ్చారా? అలాగే మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తారన్నారు, 1 సిలిండర్ మాత్రమే ఇచ్చి ఎగరగొట్టారు. అది మోసం కాదా? అలాగే మహిళలందరికీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా సరే ఉచితంగా బస్సు, ఫ్రీ బస్ అని చెప్పారు, ఇచ్చారా? రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక 20,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చారన్నారు. ఇక్కడంటే వాళ్ళందరూ రైతులే, మీకందరికీ ఇచ్చినారా? మరి ఏమి ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇచ్చేసాను, అన్ని అయిపోయినాయి అని చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ ఇచ్చినానని చెప్తున్నానంటే ఇంకా ఉండదు, అయిపోయింది మోసం అని. 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఇంతవరకు 20 లక్షలు కాదు, 2 లక్షలు కాదు, 20,000 కాదు, 2,000 కాదు, 200 కాదు. ఏమి చేసే ఘనకార్యం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి 2,60,60,000 మంది వాలంటీర్లను నిర్దాక్షిణ్యంగా తొలగించి నిందకు రాపించారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఉద్యోగాలు లేదు. 1,30,000 ఉద్యోగాలు కొత్తగా సృష్టించి 1,30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఏదైనా ఉన్నారంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 ఉద్యోగాలు పర్మనెంట్ పోస్ట్ ఇచ్చినారు. నేను వచ్చి సంవత్సరం అయింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతున్నాను. గవర్నమెంట్ ఉద్యోగాలు 15 ఉద్యోగాలు కూడా వేయలేదు. అలాగే 55,000 మందికి చాలా మంది తెలియదు, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆరోగ్య శాఖలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 55,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు. అందుకే ఈరోజు ఎక్కడ గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ ప్రతి హాస్పిటల్లో తీసుకొని ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి ప్రజలకు చెప్పి అవన్నీ మీకు ఈ తప్పున్నారు చంద్రబాబు నాయుడు ఈ తప్పున్నారు విధంగా
ఆయన మాత్రం చూసినారు వేల కోట్లు పడుతున్నారు. అలాంటి కాకుండా ఖచ్చితంగా నెక్స్ట్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు టూలో అంటున్నాడు. ఆ టూలో ఖచ్చితంగా నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యకర్తైనా ఈ గ్రామంలోనే ఏమున్నా మీకే ఖచ్చితంగా ఫ్రీడమ్ ఇచ్చేసి మీరు సంపాదించుకునే విధంగా ఏమన్నా ఖచ్చితంగా నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరు కార్యకర్తలు వచ్చిన కాబట్టి చెప్తున్నా, మీ బాగా నా బాగా చేస్తూ మీ బాగా ఎంత బాగా ఎంత కార్యకర్త ఎంత కష్టపడతాడో. కార్యకర్తలు అయితే పార్టీ లేదు, కార్యకర్తలు అసలు పార్టీ లేదు. గ్రామంలో కార్యకర్త ఉంటేనే, గ్రామంలో చేస్తేనే, పని చేస్తేనే మన ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తుంది. అలాంటిది ఖచ్చితంగా కార్యకర్త కష్టపడండి, మీకు నేను గ్యారెంటీ ఇస్తున్నా. ఎందుకంటే మీరు నాకు తెలుసు ప్రతి గ్రామం నుంచి వస్తారు. పూర్వకంగా వచ్చిన నాకు ఎప్పుడైనా పూర్వకంగా మీరు చాలా ఇబ్బందులు ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.